మొన్న వైసీపీ మహిళలు ఒక ర్యాలీ చేశారు. మహిళల్ని అవమానిస్తున్నారని అంటా ఉన్నారు. కానీ మనం చూస్తుంటే ఒకసారి హిస్టరీలోకి వెళ్తే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక దిశ లేనటువంటి చట్టం, దిశా చట్టం అని వారు చిత్రీకరించి ఒక లేనటువంటి చట్టంని ఉన్నటువంటి చట్టంగా వారు మహిళలకి చిత్రీకరించి మహిళలందరినీ మోసం చేశారు. అయితే ఈ లేనటువంటి చట్టం ఏదైతే దిశా చట్టం ఉందో అది లేనటువంటి చట్టమే కాకుండా ఆ లేనటువంటి చట్టానికి ఒక పోలీస్ స్టేషన్ అని, దిశ పోలీస్ స్టేషన్ అని కూడా ఓపెన్ చేశారు. అలాగే లేనటువంటి చట్టంకి దిశ యాప్ అని కూడా ఒక యాప్ అనేది పెట్టారు. అయితే చట్టం ఎప్పుడైతే లేదో పోలీసోడు ఏ విధంగా ఆయన పని చేయగలడు అనేది ముఖ్యంగా నేను అడుగుతా ఉన్నాను. అయితే లేనటువంటి చట్టానికి పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశారు. అయితే ఎవరైనా మహిళలకి ఏమైనా అవుతే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసోడు కూడా యాక్చువల్గా తెలుసు మనం ఏం చేయలేమని, కానీ ఆయన తప్పనిసరిగా ఆ కంప్లైంట్ ఏదో రాసుకొని బుర్ర ఊపేసి ఆ మహిళని పంపించేయాలి అక్కడి నుంచి, అంతే. కాకపోతే మనకి లేనటువంటి చట్టం నీ ఉన్నటువంటి చట్టంగా చూపెట్టి పని చేయలేని విధానంగా ఒక పోలీసు వ్యవస్థని వాళ్ళు చేశారు. అయితే ఏమైందంటే ఇప్పుడు ఈ క్రైమ్ రేట్ అనేది ఏ యాక్షన్ తీసుకోలేరు కాబట్టి క్రైమ్ రేట్ అనేది మన రాష్ట్రంలో మహిళల మీద విపరీతంగా పెరిగింది. అయితే ఇది వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి పని. అదే కాకుండా మనం చూస్తుంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజధాని అమరావతి అని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో 3వ ముఖ్యమంత్రి అయి ఒక అద్భుతమైన రాజధాని బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్ని ప్లాన్ చేస్తే అక్కడ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మహిళల్ని ఏ విధంగా వాళ్ళు చీరలు కూడా ఒక అవమానించి వాళ్ళ చీరల్ని కూడా ఒక అసభ్యకరమైన విధానంగా వారు చేశారు. అసభ్యకరమైన విధానంగా మహిళల మీద మాట్లాడేవారు.